పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో ప్రభుత్వం బాధ్యతాయుతమైనటువంటి అడుగులు వేస్తుంది. ఒకటి, పోస్ట్ మార్టం, దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని సిస్టమేటిక్గా చేసుకువెళ్ళడం. రెండో పక్కన వచ్చేటప్పటికి దాన్ని అడ్డుపెట్టి నాటకాలు ఆడతా సమాజంలో అశాంతిని సృష్టించి అల్లకల్లోలాన్ని సృష్టించి లేని విషయాల్ని తామే చూసినట్టు లేదంటే కనుక తమ ఎదురుగుండానే జరిగినట్టుగా ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ వర్గశత్రుత్వాన్ని, వర్గ వైషమ్యాల్ని, హిందూ క్రైస్తవుల మధ్య విభేదాలు సృష్టించి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి ఆంధ్రాన్ని తీసుకువెళ్ళాలన్నటువంటి ప్రయత్నానికి అక్కడ బ్రేక్ వేస్తుంది. ఎవరైతే మొన్న అది యాక్సిడెంటా మర్డరా ఏదైనా సరే పోస్ట్ మార్టం వచ్చేదాకా ఆగాలి. ఈలోపే అనుమానాలతో పాటుగా రకరకాలైనటువంటి సృష్టించినటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి పాస్టర్ అజయ్. తను మొట్టమొదట ఇష్యూ క్రియేట్ చేసింది, నన్ను చంపేస్తారు అని. అతను ఎందుకు చంపాలి, ఏం అవసరం ఉంటుంది ఎవరికైనా సరే. బేసిక్గా ఉంటే వాళ్ళల్లో వాళ్ళకి ఏమైనా వర్గశత్రుత్వాలు ఉంటే జోరుగాలు తప్పించి హిందువులకు ఎందుకు చంపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి, హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేశాడు అతనంటే అతనితో పాటుగా మరికొంతమంది చేసుకొచ్చినటువంటి పరిస్థితి. హర్షకుమార్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మీదన ఒకళ్ళకి నోటీసులు, ఒకళ్ళకి అరెస్టులు, అదుపులోకి తీసుకోవడాలు జరుగుతుంది. అంటే రేపో మాపో పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి ఫైనల్ ఫైండింగ్స్ పోలీసులు బయట పెట్టబోతున్నారనేది అర్థమవుతోంది. అంటే ఇప్పటికే మరోవైపు కొంతమంది క్రైస్తవ సంఘాల పెద్దలు రంగంలోకి రావడం, మొన్న వాళ్ళ భార్య సోదరుడు రంగంలోకి వచ్చి ఇందులో జోక్యం చేసుకోవద్దు, సొంత దర్యాప్తులు చెయ్యొద్దు అని కోరడం. ఆ తర్వాత 1 by 1 ఇవాళ కూడా కొంతమంది క్రైస్తవ పెద్దలు వచ్చేటప్పటికి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దని చెప్పడము. అంటే ప్రభుత్వం ఒక సిస్టంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. తద్వారా వాళ్ళ ద్వారా ఆ స్టేట్మెంట్లు ఇప్పించి ఫైనల్గా అప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్టు, అసలు ఫైండింగ్స్ పోలీసులు వెల్లడిస్తారు. ఈలోపుగా ఎవరైతే క్రిటికల్గా ఉండి కావాలని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది.